అందుకని అఖిలేష్ యాదవ్ వాళ్ళందరూ కూడాను చెప్పేటప్పుడు ఇది ఎక్కువ రోజులు ఉండే గవర్నమెంట్ కాదు అన్నాడు ఆయన. కళ్యాణ్ బెనర్జీ గారు, మీరు ఏదో అధికారంలోకి వచ్చామనేసి అనుకుంటారు కానీ మీకంటే మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మీది స్టేబుల్ గవర్నమెంట్ కాదు, మాది స్ట్రాంగ్ అపోజిషన్ అన్నాడు ఆయన. ఎంత స్ట్రాంగ్ వర్డ్ అది. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కూడా చెప్పాడు కదా రాహుల్ గాంధీ. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కూడా చెప్పాడు కదా. పేపర్ లీక్ కావడం ఏంటి? ఉత్తరప్రదేశ్లో సీట్లు ఎందుకు తగ్గినాయి, మహారాష్ట్రలో ఎందుకు తగ్గినాయి? అసలు తమిళనాడులో అయితే మిమ్మల్ని బయటికి గెంటేసినంత పని చేశారుగా. కర్ణాటకలో మీరు ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా కానీ మీరు తగ్గినాయిగా, మరి ఎందుకు తగ్గినాయి? ఇవన్నీ కూడా అడిగారుగా. చాలా బ్యూటిఫుల్గా ఉంది బాగా. ఇది యాక్చువల్గా అది 18వ లోక్సభకి మొట్టమొదటిసారి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశం. అది దేనికి పెట్టారు? గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగానికి ధన్యవాదాల కోసం పెట్టినటువంటి మీటింగ్ అది. నార్మల్గా అది అంతటితో అయిపోతుంది. మరి అది ఒక రోజు 2 రోజులు ఉంటుంది, మ్యాక్సిమం ఇన్ని రోజులు ఉండదు. కానీ చాలా ఎక్కువ కాలమే పెట్టారు. దేశంలో ప్రజలందరికీ కూడాను వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేటువంటిది బాగా తెలిసొచ్చే విధంగానే పెట్టారు. మంచిగానే జరిగింది. సరే, నువ్వు మళ్ళీ అడుగుతున్నావు కదా, అది వీళ్ళిద్దరి మధ్య 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏం మాట్లాడుకుంటారని. అంతకంటే పెద్ద ఎక్కువ ఏమి ఉండదు మాట్లాడడానికి. నెంబర్కి ఏమైనా ఇప్పుడు మోడీ గారికి 240 వచ్చినాయి, ఎన్డీఏ వాళ్ళకి 293 వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ జనసేన 18 ఉన్నాయి, అటుపక్క నితీష్ కుమార్కి 12 ఉన్నాయి. ఈ 12 ఆ 18 అంటే మొత్తం 30. 393లో 30 కన్నా తీసేస్తే 363గా ప్రభుత్వం కూలిపోదు. మరి ఆ 30 వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కలిసినాయి అనుకో, వాళ్ళకి 234 + 30 అంటే 264 అవుద్ది. ఇండిపెండెన్స్ని ఇంకొక 10 మందిని కలుపుకుంటే ఈ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ వస్తుంది. దేశవ్యాప్తంగా కల్లోలాలు జరగాలి, హింస జరగాలి, ప్రభుత్వాలు కూలిపోవాలని చెప్పి నేను కోరుకోవట్లేదు, కోరుకోకూడదు కూడా మనం అమర్. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే 6 నెలల్లో వ్యవహారాలు తేలిపోతాయి. ఏమీ అక్కర్లేదక్క, నీకు ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్పి అదే పనిగా అంటారు కదా. సోర్స్ కోడ్ బయటికి తెలిపోద్ది వ్యవహారం. ఆ సోర్స్ కోడ్ని బయటికి తీస్తే దాన్ని డీకోడ్ చేయడానికి నీకు ఎంత టైం పడదో, ½ అన్ అవర్లో డీకోడ్ చేయొచ్చు. అది డీకోడ్ చేస్తే తెలిసిపోద్ది. సోర్స్ ప్రోగ్రామ్ ఈ డీకోడ్ చేస్తారు, లేదంటే బ్యాలెట్ల రూపంలో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో పెట్టు, అది ఇది కంపేర్ చేసి తేలిపోద్దిగా. ఇది నేనంటున్న మాట కాదు కదా, నువ్వు అడిగినప్పుడు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. కానీ నిన్న పార్లమెంట్లో కూడా అఖిలేష్ యాదవ్ కూడా అన్నాడుగా, ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లకు పోటీలు పెడితే 80 ఎంపీ సీట్లు ఈవీఎంల ద్వారా నేను గెలిచినా కానీ నేను ఈవీఎం మిషన్లు నమ్మను అన్నాడు. ఇంకేం కావాలి అంతకంటే? ఇది రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరగడం అనేటువంటిది దేశానికి మంచిది. ఎవడో విదేశీయుడు ఎలన్ మాస్క్ లాంటి వాడు అన్నారన్న విషయాన్ని మనం పట్టించుకోవడానికి వీల్లేదు, అవసరం లేదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది రాస్తే కంప్యూటర్ ఆ విధంగానే పనిచేస్తుంది. నువ్వు క్యాలిక్యులేటర్కి 2 + 2 = 4 అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ నువ్వు దానికి 2 + 2 = 5 అని చెప్పి రాయమన్నాడు అనుకో, ప్రోగ్రామ్ రాసావనుకో, అది నీకు 5 చూపిస్తుంది, 4 ఎందుకు చూపిస్తుంది? ఒక సామాన్య మానవుడికి అయితే ఈ విషయం అయితే అర్థమైందిగా. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్నీ అలాగే రాస్తారు. చిప్ మీద నువ్వు ఒక్కసారి కనుక ప్రోగ్రామ్ రాస్తే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి రీడ్ ఓన్లీ మెమరీస్లో నువ్వు దాన్ని చెరిపేలేవు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో రీడ్ ఓన్లీ మెమరీలో నువ్వు ప్రోగ్రామ్ కనుక రాస్తే దాన్ని నువ్వు చెరిపేయచ్చు. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ రీప్రోగ్రామింగ్ మెమరీస్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ, ఫ్లాష్ మెమరీస్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ. ఇవన్నీ కాకుండా అసలు ముందు బయాసే మార్చేయి. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బయాస్ అంటారు దాన్ని, అది మార్చేయి, ప్రోగ్రామ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. నువ్వు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు కంప్యూటర్ క్లోజ్ చేసుకొని వెళ్ళావు, నీ సెల్ ఫోన్ కూడాను మానేసి నువ్వు పడుకున్నావు రాత్రి. కానీ పొద్దున అయ్యేసరికి ఏమైంది నీకు? సండే 7వ తారీఖు 6:30 కనపడుతుందా లేదా నీకు? అంటే నీకు అక్కడ పని చేస్తున్నట్టే కదా. నువ్వు ఆపేసాను అనుకుంటున్నావు కానీ అది లోపల పనిచేస్తుంది. దాన్నే బయాసులు అంటారు. ఈ బయాసులు కనుక నువ్వు కనుక మార్చేసావు అనుకో, ఎవడికి ఎన్ని ఓట్లు పడాలంటే అన్ని ఓట్లు పడతాయి, అంతే కదా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో టీడీపీ కూటమికి 60% అయ్యి, వైఎస్ఆర్సీపీకి 40% అయ్యి, అంతే పనిచేస్తుంది. రాయడానికి ½ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు.
ఒకవేళ రామ్లో రాసిన ప్రోగ్రామ్ని చెరపలేరు అని ఎవరన్నా కనుక అంటే అది తప్పు. ఇప్పుడున్న టెక్నాలజీలో చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయినటువంటిది కాదు కాబట్టి కుదరదు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా చేయడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంటుంది. బ్లూటూత్ వాడలేవు, ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, స్టాండ్ ఎలోన్ మిషను. నీకు ఏం కావాలి? జనరల్గా ఏం జరగాలంటే ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే బటన్ నొక్కావో ఆ బటన్ నొక్కినటువంటిది ఏ పార్టీకి ఓటు పడింది అనేది కంట్రోల్ యూనిట్లో రికార్డ్ కావాలి. అది ఫస్ట్ థింగ్. కంట్రోల్ యూనిట్లో రికార్డింగ్ అయిన తర్వాత నీకు స్లిప్ వస్తుంది. ఇది ప్రోగ్రామ్ ఇది. కానీ నువ్వు బటన్ నొక్కంగానే ఏ పార్టీకి అయితే నొక్కావో ఆ పార్టీకి స్లిప్ ప్రింట్ చెయ్యి అన్నావు అనుకో, అది ప్రింట్ చేస్తుంది. అప్పుడు నీకేం కనపడుతుంది? ఆ స్లిప్పే కనపడుతుంది. కానీ అక్కడ ఓటు ఎవడికి పడింది? వేరే వాడికి పడింది. ఆ ప్రోగ్రామ్ వేరే, ఈ ప్రోగ్రామ్ వేరే. మిషన్స్ ఎప్పుడు కూడాను ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఆ సీక్వెన్స్ని కనుక నువ్వు తప్పించావనుకో ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ గెలుస్తుంది. ప్రోగ్రామ్ రాసావనుకో ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఇమేజ్ మార్ఫింగ్ చేసావనుకో ఇట్ ఈస్ పాసిబుల్. పర్సంటేజ్ ఫిక్స్ చేసావా ఇట్ ఈస్ పాసిబుల్. ఫస్ట్ 10 ఓట్లు ఎవరికి పడ్డాయి? 6 వైసీపీకి పడ్డాయి, 3 టీడీపీకి పడ్డాయి, 1 నోటాకి పడ్డది. ఆహా అలాగా. అక్కడ 6 ఓట్లలో 4 ఓట్లకి ఈ టీడీపీకి సంబంధించిన గుర్తుని మార్ఫింగ్ చెయ్యి. అదే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. జరగబోయేటటువంటి భేటీలో ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఈవీఎంల మీద జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, ఇది కూడా ప్రధానంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఈ విషయాన్ని గురించి ఎంతవరకు మాట్లాడుకుంటారు అంటే పార్లమెంట్లో కూడా చాలా గొడవ జరుగుతున్నాయా రేవంత్ రెడ్డి, ఏమవుతుందో ఏంటోనో సంగతి సమాచారం. మరి ఏదో ఒకటి చేయాలి. ఇదేదో మేమందరం కలిసి చేసిందే కదా. ఇంకా మోడీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ కంటే మేము చెప్పలేదేమోలే. ఏదైనా చిన్న ట్విస్ట్గానే చేస్తే పొరపాటుని చెప్తాడేమో ఆయనకి చెప్పలేదు. లోకేష్ బాబు వ్యవహారం కూడా అంతేలే. పిల్లోడు పాపం వాడికి ఏం తెలుసు. ఇది మా ముగ్గురు మధ్య జరిగిన వ్యవహారం లేదు. ఇది కూడాను మాకు చేయాలనే ఇంటెన్షన్ పెద్దగా లేదు. కానీ 3 ఫేజుల తర్వాత వ్యవహారం తేలిపోయింది. అందుకని చెప్పి మేము గొడవలుకొని చేసాంలే సంగతి సమాచారం. ఇంక నువ్వు ఈ విషయంలో పెద్ద జోక్యం చేసుకోబాక. ఇంక ఇదే క్యాజువల్గా మాట్లాడుకోవడం అంటే. నాకేముందిలేండి ఇబ్బంది. ఆల్రెడీ 6 ఎమ్మెల్సీలు కూడా వచ్చేసారు కదా నాకు. నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఆ 50 లక్షల సంగతి ఏందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎట్టంటారు దీని గురించి బయటపడడం? మరి నేనేమో కాంగ్రెస్ వాడిని అయిపోతున్నాయి, నేనేమో అడగలేను. అప్పుడేమో టీడీపీలో ఉంటేనే దొరికిపోతున్నాయి. నేను బేరతారాలు ఆడింది 5 కోట్లకు మీరేనాయా? వాడు మధ్యలో ఉన్నాడు, మధ్యవర్తి వచ్చేమో మొత్తం చెప్పేశాడు వాడు. మరి ఇప్పుడు మోడీ గారిని పోయి అడగకూడదంటే ఏమడుగుతామా? ఆయన కూడా 240 వచ్చినాయి, ఉంటానా ఉడతానా ఆయనకే అనుమానంగా ఉంది. సర్లే ఏదో ఒకటి చూద్దాంలే. కానీ ఆ కరెంటు బిల్లుల సంగతి ఏదో చూడు. ఏదో డబ్బులు నా దగ్గర కూడా డబ్బులు లేవు కదండి. అప్పుడు కాస్త నీవే బాబు ఎంత ఇంకేం ఆడుకుంటారు. ఇంకెంతకంటే ఏమి ఉండవు. అది కానీ దీని గురించి ఉత్కంఠభరితంగా ఏమి ఉండదో, అనవసరంగా దాని గురించి అంతసేపు ఆలోచించాల్సిన పనే ఉండదు. నువ్వేం కంగారు పడకు.